హలో అందరికీ నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఒక హెల్దీ మంచి స్వీట్ రెసిపీ అండి. మనము ఇంట్లో రెగ్యులర్గా ఏదో ఒకటి స్వీట్ రెసిపీని తయారు చేసుకుంటానే ఉంటాము. అంటే సేమియా పాయసము లేకపోతే సగ్గుబియ్యం పాయసము అట్లా. వాటికన్నా కొంచెం కొత్తగా, వాటికన్నా ఇంకా కొంచెం టేస్టీగా, ఇంకా కొంచెం హెల్దీగా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ వీడియోని తప్పకుండా చూడవలసిందే. ఈ స్వీట్ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టుకున్నానండి. నేను తీసుకున్న సగ్గుబియ్యం కూడా మరీ చిన్నవి కాదండి, ఒక మాదిరి పెద్దగా ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటేనే ఈ స్వీట్ రెసిపీకి చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఈ గిన్నెలోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని వేడి చేసుకోవాలండి. ఆ నెయ్యి కాస్త వేడైన తర్వాత దానిలోకి ఫుల్ మక్కని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది వెంటనే మనం ఆయిల్ వేడిగున్నప్పుడు వేసేసినట్లయితే కింద కొంచెం మాడిపోతాయండి. సో అందుకని మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా ఆ నెయ్యిని కొంచెం మంటలో ఉన్నప్పుడే మీరు యాడ్ చేసుకుని తిప్పుకుంటేనే బాగుంటాయి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. వేయించుకున్న ఫుల్ మక్కాని వేరొక ప్లేట్లోకి తీసుకుని అదే గిన్నెలోకి మనం నానబెట్టి ఉంచుకున్న ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న హాఫ్ కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు నిండా నేను వాటర్ పోసుకున్నాను. 1 కప్పు వాటర్కి 3 కప్పులు పాలు తీసుకున్నాను. నేనైతే ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ తీసుకున్నాను. మీకు వాటర్ ఇష్టం లేకపోతే 4 కప్పులు మిల్క్ అయినా మీరు తీసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యము ఈ పాలు 2 మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఈ పాలల్లో వేసిన సగ్గుబియ్యము మంచిగా కుక్ అవ్వాలండి. మెత్తగా కుక్ అయిన తర్వాత మాత్రమే మనకి ఈ స్వీట్ తగ్గట్టు షుగర్ని మీరు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం కాస్త మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ యాడ్ చేసుకోవాలండి. ముందుగానే షుగర్ యాడ్ చేసుకుంటే సగ్గుబియ్యం తొందరగా ఉడకదు. ఆ తర్వాత ఇందులోకి దంచి పెట్టుకున్న ఒక 2 కానీ 3 కానీ ఇలాచీని యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇవి మొత్తం మిక్స్ అయిన తర్వాత దీనిలోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఫుల్ మక్కని యాడ్ చేసుకుని మరోసారి మొత్తం అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు బాగా మరగాలండి. మరీ కొంచెం చిక్కబడే వరకు మనం ఉడికించుకుని సరిపోతుంది. ఇది ఆల్రెడీ ఆ వేడికి అయితే ఫుల్ మక్కాన మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత వేరొక పెనంలోకి ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని మనం దీనిలోకి డ్రై నట్స్ యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చినట్లయితే బాదం పప్పు, కాజు నట్స్, అలానే కిస్మిస్లు, ఇంకా మీకు ఎక్స్ట్రా ఏమైనా కావలిస్తే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ 3 ఐటమ్సే ఉన్నాయి. సో నేనైతే ఈ 3 యాడ్ చేసుకుని రంగు మారే వరకు వేయించుకుంటున్నాను. ఈ విధంగా నేతిలో వేయించుకున్న కిస్మిస్లు, బాదం పప్పులు, జీడిపప్పులు మంచి రంగు వచ్చిన తర్వాత ఇవి మొత్తం తీసేసుకుని మనం ఆల్రెడీ కీర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గీలో వేయించుకున్న ఈ ఫ్రైడ్ డ్రై నట్స్ మొత్తము ఈ కీర్లోకి యాడ్ చేసుకుని ఈ కీరు ఈ నట్స్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఆ నెయ్యి దీనిలో కొంచెం యాడ్ అయ్యి ఆ ఇలాచీ ఫ్లేవరు, ఆ మిల్క్, షుగర్ కమ్మని వాసన వస్తుంది. దానికి తోడు ఆ ఫుల్ మక్కన్ అయితే చాలా మెత్తగా దూదులా ఉంటుంది. తినేటప్పుడు చాలా బాగుంటుందండి. మీరు నచ్చినట్లయితే ఇలానే తీసుకోవచ్చు వేడివేడిగా. అలా కాకుండా మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ఫుల్ మక్కన ఫ్రిడ్జ్లో ఉంచుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి. అది కొంచెం గట్టిపడుతుందండి. ఎట్లా అంటే మనము ఉండలు పాయసం చేసుకున్నప్పుడు ఉండ్రం ఎట్లా సాఫ్ట్గా ఉంటుంది ఆ కైండ్ వస్తుంది. అలా కాకుండా వేడివేడిగా తిన్నప్పుడు అయితే చాలా క్రీమీగా ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఏది నచ్చితే ఆ విధంగా తినండి. చాలా హెల్దీ స్వీట్ ఐటము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫూల్ మకానాలో చాలా పోషక విలువలు చాలా ఉన్నాయండి. ఈ కీరికి నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు షుగర్ కొంచెం తక్కువ తినేవాళ్ళు, అసలు మీరు షుగర్ పూర్తిగా తినరు అన్న వాళ్ళైతే దీనిలోకి పట్టిక యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా బెల్లమైనా సరే యాడ్ చేసుకుని చేసుకోండి. మీకు ఏది హెల్దీగా అనిపిస్తుందో ఆ విధంగా మీరు రెసిపీని తయారు చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా తాగే టీ, కాఫీలకు బదులు ఒక్కసారి 1 కప్పు ఈ కీర్ని తాగారంటే నీరసం మొత్తం పోతుందండి. అంత హెల్దీ స్వీట్ రెసిపీ ఇదైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.